Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రాష్ట్రంలో మత విద్వేషాలు సృష్టించేందుకు వైకాపా కుట్రలు పన్నుతోందని యలమంచిలి ఎమ్మెల్యే సుందారపు విజయ్ కుమార్ ఆరోపించారు. సనాతన ధర్మం, హిందూ తత్వంపై వైకాపా నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వైసీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రకాష్ రాజ్, జడ శ్రావణ్లు పెయిడ్ ఆర్టిస్టులని ఆయన ఎద్దేవా చేశారు. కొంతమంది యూట్యూబర్లు, పెయిడ్ యూట్యూబర్లు ఎవరైతే జోసఫ్, ప్రశ్న రావణ్ అనేవాడు పెయిడ్ యూట్యూబర్లు, అలాగే పక్క రాష్ట్రానికి చెందిన పెయిడ్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజు, వీళ్ళందరూ కూడా మరి మీ అందరికీ అర్థంగా ఉంటుంది. వీళ్ళందరికీ ఏంటి సంబంధం? ఇతను క్రిస్టియన్, అతను క్రిస్టియనే. సనాతన ధర్మం మీద ఇష్టానుసారంగా మాట్లాడి, టెంపుల్స్ మీద ఇష్టానుసారంగా మాట్లాడి, దేవుళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడి, అసలు ఏం పని వీళ్ళకని అడుగుతా ఉన్నాను. ఏం పని? రాజ్యాంగం చెప్పిందా మతాల మీద, దేవుళ్ళ మీద తిట్టమని? దారుణంగా ఎందుకు తిడతా ఉన్నారు వీళ్ళు? ఏం పని? అంత పర్సనల్ పని ఏంటి? ఏమొచ్చింది వీళ్ళకి? అంత కష్టం ఏమొచ్చింది? అంత పర్సనల్ ఇష్యూ ఏమొచ్చింది వీళ్ళకి? ఇది కుట్ర కాకపోతే ఇంకేంటని నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి పేమెంట్లు వస్తున్నాయి? ఏలూరులో దళిత క్రిస్టియన్ శంకారావు అని పెట్టి జాడాశ్రమను మీరు ఆ రోజు చూసే ఉంటారు. ప్రముఖంగా ఎవరైతే మాట్లాడారో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం మొదలు పెట్టారు. దళిత క్రిస్టియన్లను మాట్లాడినప్పుడు వాళ్ళ బాగోగుల గురించి కానీ, వాళ్ళకి ఏమైనా ఉన్న కష్టాల గురించి కానీ, వాళ్ళ గురించి మాట్లాడాలి. కానీ ఊరికే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారి మీద దారుణంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా. కేవలం పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ మీద పెట్టుకొని చేసే పరిస్థితులు ఇవన్నీ. దేనికి? ఇది కుట్ర కాకపోతే దేనికి? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే సనాతన ధర్మం కోసం మాట్లాడతారు, దేశం కోసం మాట్లాడతారు, దేశం కోసం పనిచేస్తూ ఉంటారు. ఇతన్ని పూర్తిగా ఎదుర్కోవాలంటే దేనికి? వాళ్ళకి ఆయన ఏదైతే సనాతన ధర్మం పట్టుకున్నారో, ఏదైతే దేశభక్తి కోసం పట్టుకున్నారో, వాటికి వ్యతిరేకంగా ఏదైనా కుట్ర జరిగితేనే కదా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేదైతే. ఇది క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఇదే ఎవరైతే రావణ్, ప్రశ్న రావణ్, జోసఫ్ ఆయన పేరు, అతగాడు నేను దేశం, నాకు దేశం అంటే ఇష్టం లేదు. దేశం అంటే ఇష్టం లేకపోతే నువ్వు ఎందుకున్నావు ఇక్కడ? నువ్వు రాముడి గురించి మాట్లాడుతావు, ఏదేదో మాట్లాడుతుంటావు. ప్రకాష్ రాజ్ ఏదేదో మాట్లాడుతుంటాడు. అరే నేను అడుగుతున్నాను, నువ్వు అన్ని మాట్లాడతావు కదా, అసలు నీకు సనాతన ధర్మం తెలీదు, నీకు అసలు దేవుడి గురించి తెలుసా? హిందూ దేవుడి గురించి కానీ, సనాతన ధర్మాల గురించి కానీ మీరు చదువుకోవాలి, మీరు నేర్చుకోవాలి అని అంటే, అందులో సాంప్రదాయాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మీ జీవితం కాదు, కొన్ని తరాలకు సరిపోవు. సగం మిడపెట్టి జ్ఞానాలతో ఏటో మాట్లాడి 10 మంది ఎవరో ముందేసుకొని నవ్వుకొని వాళ్ళు అనవసరంగా వాళ్ళ తప్పుదారి పట్టించి ఏం పడితే మాట్లాడడం అంటే ఏమొచ్చింది నీకు అని అడుగుతున్నా. యూఆర్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్, పెయిడ్ ఆర్టిస్ట్. ఈ కుట్ర 100%